నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన కిచెన్. ఈరోజు మన కిచెన్లోని విఘ్నేశ్వరుడికి ఇష్టమైన ఉప్పు ఉండ్రాలండి. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. మరి ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా ఇప్పుడైతే నేను ఈ కప్పుతోని 3 కప్పులు వాటర్ తీసుకుంటున్నాను. ఒక బాండీ పెట్టి స్టవ్ మీద స్టవ్ వెలిగించుకొని 1 కప్పు బియ్యం రవ్వకి 4 కప్పులు వాటర్ వేస్తున్నాను. నేను 4 కప్పులు ఎందుకంటే కొంచెం రవ్వగా ఉంది బియ్యం రవ్వ దొడ్డుగా, అందుకని 4 కప్పులు వేస్తున్నాను. లేదు సన్నగా ఉంది రవ్వ అంటే 3 కప్పులు సరిపోతాయి. మెజర్మెంట్ చూసుకోండి. ఈ 4 కప్పుల ఈ వాటర్లోని ఒక చిటికెడంతా సాల్ట్, ఒక చిటికెడంతా జీలకర్ర వేసుకోవాలి. 20 నిమిషాల ముందుగా నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. మీకు ఇలా కాదు పచ్చిగా ఉంటుందంటే ఒక 10 నిమిషాలు ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చు. 5-10 నిమిషాలు ఉడకబెట్టి వేసుకోవచ్చు. మరీ ఉడికించకండి. శనగపప్పును అయితే 1 స్పూను నెయ్యి వేసాను. ఈ శనగపప్పు ఏంటంటే ఎక్కువగా ఉడికిస్తే శుద్ధ అయిపోతుంది, అందుకని ఒక 5 నుంచి 6 నిమిషాలు ఉడికించినా సరిపోతుంది. ఇదంతా అట్లా తెరల కాగిన తర్వాత మనం తీసుకున్న రవ్వ 1 కప్పు రవ్వ ఆ బౌల్తోని వేసాను. ఇంక ఇది నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్. వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు ఇవి. చాలా అంటే చాలా ఇష్టమైన ఉండ్రాళ్ళు, ఉప్పు ఉండ్రాళ్ళు. అందరూ ఒకసారి వీడియో నోటిఫికేషన్ అందినట్టయితే తప్పక వీడియో చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. చూడండి, మనం వేసిన వాటర్ కూడా దగ్గరగా వస్తుంది. ఉడికి ఈ విధంగా ఉడికించుకోవాలి తిప్పుకుంటూ. ఇంకాస్త ఉడికినట్లయితే అలా అడుగు పడుతుంది. మనకి వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది. ఇలాగా ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలాగా తిప్పుకుంటూ మాడకుండా అలా కలుపుతూ ఉండాలండి. కొంచెం కలుపుతూ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందే, కానీ ఇక దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు అవన్నీ ఆలోచించుకోకూడదు. మనము ఈ విధంగా నీట్గా తిప్పేసుకోవాలి. అలా కిందకి మీదకి తిప్పుకుంటూ దీన్ని ఉడికించేసుకోవాలి. సిమ్లో ఉంచి ఇలా స్టవ్ బంద్ చేసి ఒక 5 నిమిషాలు అలాగా దమ్ముకుంచుకోవాలి. దమ్ముకుంచుకుంటే ఏమైనా పచ్చిదనం ఉంటే గుంజుకుంటుంది. చూడండి, మనకి ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ ఆరబెట్టాను. మన చెయ్యి పట్టుకొని ఉండ్రాలు చేసే అంత వేడి ఉంటే సరిపోతుంది. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఆ ఉండ్రాలను అయితే చుట్టేసుకోవాలి. ఇలాగ నెయ్యి రాసుకొని కొంచెం అలాగా ఉండలు చుట్టేసుకోవడమే. ఈజీ ప్రాసెస్ అండి. సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది. ప్రతి ఒక్కరూ తప్పక ట్రై చేయండి. ఇప్పటివరకు ఇలా చేయనట్లయితే ట్రై చేయండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వారు కూడా మరొకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా చేసుకోవాలి ఉండ్రాళ్ళు. ఇవన్నీ కూడా మొత్తం చేద్దాము. ఇలాగ ఈ విధంగా అన్నీ చేసి పెట్టాను బౌల్లోని. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. స్వామివారికి ఎంత ఇష్టమైన నైవేద్యం అన్నమాట ఇది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. ఒక్క లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.